మార్నింగ్ నుంచి కష్టపడుతుంటే కానీ వంటగది క్లీన్ అవ్వట్లేదు. పెద్ద రూమ్ అయితే తుడిచాను, అయిపోయింది దాని పని అయితే. ఇది ఒకటే ఉండింది. సరే కదా, నేను ఏదో క్లీనింగ్ పెట్టాను. క్లీనింగ్ ఎంత చేసినా సరే అండి, ఏదో మూల నుంచి ఏదో వస్తూనే ఉంటుంది అన్నమాట. ఆయిల్ అయిపోయింది. మన పళ్ళే కత్తులు అనమాట. ఫ్రీడమ్ యాప్ ఉంటుంది కదండి, దాని యాప్ ఒకటి ఉంది. అది యాప్కి అయితే మా వాడు డ్రైవింగ్ గురించి అనుకుంటా, దానికైతే 4,000 కట్టాడు. కోర్సు ఇస్తానన్నారండి. కోర్సు లేదు, ఏమీ లేదు. ఫోన్ చేశాడు, 4,000 కట్టించుకున్నాడు. కోర్సు ఎప్పుడు ఇస్తాడా అనేసి ఎన్నిసార్లు వెనక్కి రిపీట్ పెడుతున్నా, లేదంటే ఫోన్ చేస్తున్నా సరే ఏమీ లేదు. ఎవడాడు? కౌశిక్, మరి కౌశిక్ ఏముండదండి, సోదుగా లేడు. అందరూ కూడా వాళ్ళు బతకడానికి అంతే, వాళ్ళని చంపుతూ ఉంటారు. ఒక యాప్ పెట్టాడు ప్రతి ఓడును, ఆ యాప్ మీద జనాల మీద పడి బతికేయడం. అలాగే బతికేస్తున్నాడు ప్రతి ఓడు కూడా. ఇంకా యూట్యూబ్ కూడా చూడండి మేడం, మీరు యూట్యూబ్ గురించి కూడా చాలా మంది అందులో అనేసి అన్నాడు. యూట్యూబ్ గురించి ఏముంటుందో నమ్మకం, మనం పెట్టుకున్నాం, మనం ఎడుతున్నాం. 3 ఏళ్ళ బట్టి 4 ఏళ్ళ బట్టి మనకేనా ఉందా, అదే ఉంటుంది. ఎవడైనా సరేనండి, డబ్బులు దొబ్బేస్తాను చూస్తున్నాడు ప్రతి ఓడు కూడాను. డబ్బులే, పక్కోడు బాగున్నాడు బాగోలేదని ఏమీ లేదు. మనమేమో ఇలా డబ్బాల్లోనూ నూనె పోసుకున్న తర్వాత ఈ ప్యాకెట్లో ఏదన్నా వచ్చిందేమో, ఆ వచ్చిన దాన్ని సేవ్ చేసుకుందామని మనం చూస్తూ ఉంటాం. మనల్ని దొబ్బి వాళ్ళు, మనల్ని దొబ్బి తిని వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. హాయ్ అండి, నేను మిసెస్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. మార్నింగ్ వచ్చి ఇల్లు అయితే దొరుకుతున్నానండి. అంటే ఈవినింగ్ వరకు షేర్ చేసుకోవాలి కదా, దాని గురించి అయితే చిన్నగా బిట్లు తీసుకోవాలని చెప్పేసి నేనైతే ఒక 2 నిమిషాల వీడియో అన్న. ఉప్పులండి, చాలామంది పింక్ కలర్ ఉప్పు వాడుతున్నారు కదా, చాలా రేటు, నా బడ్జెట్ తగదని. అందుకనేసి నేను ఆశీర్వాద్ గారు, టాటా కానీ వాడతాను. చాలా రోజులు వాటి సరుకులు తీసుకుంటలేదు, వాళ్ళ సరుకులు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు అయిపోయినాయి, కందిపప్పు అయిపోయింది, వాళ్ళన్నీ కూడా డబ్బాల్లో నింపుకోవాలి. బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసానండి. బుడీస్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయిన కాడి నుంచి ఇంక పని అంతా అయిన తర్వాత ఇంక బంగాళదుంపలు అయితే పొయ్యి మీద అయితే వేసాను. ఇంక ఇదైతే స్మాష్ చేసి ఎప్పుడైతే పెడతానండి. బంగాళదుంపలు అనింది, ఇంకా కూర అయితే చేయను అనమాట. సంజుబాబుకి ఆమ్లెట్ వేయమన్నాడు అనమాట సంజుబాబు అయితే. సరే కదా అనేసి వేసాను. ఎప్పుడో కానీ అడగడనమాట పాపం. అడిగాడు. ఇంకా ఆనియన్స్ కట్టి ఏమి వేయకుండా ప్లెయిన్గా అయితే వేసాను. ఇంకా అలాగే తింటాడు. ఉల్లిపాయ కట్టి ఇప్పుడు చిన్నపిల్లడు కదా, తిండు. సరే జాయిగా కాలిద్దాం. అట్ల పైన అయితే కొంచెం ఇదయిందండి, అందుకని తొందరగా అయితే అట్లు కట్టి ఏం తిరగబడట్లా. ఇవాళ అయితే కొంచెం బాగానే వచ్చింది. కొంచెం చారు అయితే పెట్టుకుంటాను సాయంత్రానికి.
అంటే ఇంకా మార్నింగ్ అయితే కర్రీ బంగాళదుంప వండాను కదా, కొంచెం అది ఉండింది. దాంట్లోకి అయితే కొంచెం చారు పెట్టుకున్నానంటే కిరణ్ చికెన్ పకోడీ తీసుకొస్తానన్నాడు. ఇంకా అదైతే కాంబినేషన్ సరిపోతుంది అన్నమాట. కార్పొరేట్ లోన్లు, బీసీ లోన్లు ఇస్తాననేసి ఒకటి ఇది వరకు అయితే అందరికి అప్లికేషన్లు అయితే రాసేది ఈ సేవల్లో కట్ట పెట్టుకోమనేసి, సరే కదా అనేసి ఈ సేవలో లోన్ అయితే పెట్టుకున్నామండి. అప్పుడు అంటే అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము. వస్తుంది లేకపోతే లేదులే అనేసి ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ అయితే చేశారనమాట. ఇప్పుడు వాటర్ బాటిల్ మూత ఊడిపోయింది, మొత్తం కాగితాలన్నీ తడిసిపోయాయి కూడా. సరే అండి, ఇంకెళ్ళాను. కానీ చాలామంది ఉన్నారనమాట, 200 మంది ఉన్నారు మా ఊరోళ్ళు. వచ్చినాయల్లా 3 లోన్లు, ఎంతమందికని వస్తుంది? సరే కానీ అప్లికేషన్ అయితే ఇచ్చి వచ్చాను. నాకైతే గ్యారంటీ లేదు లోన్ వస్తుందని అనేసి నేను అప్లికేషన్ అయితే ఇచ్చి వచ్చాను. నెక్స్ట్ అయితే చింతకాయలు అయితే కొన్నానండి. చింతకాయలు 3 ప్యాకెట్లు 50 రూపాయలు అనమాట. చింతకాయలు అయితే కొన్నాను. బుడీస్కి ఇష్టం, తింటారు. మాకు లంకలో బాగా దొరుకుతుంది చింతకాయలు అయితే. చిన్నప్పుడైతే మా నాన్న అవతల లంకలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరితో అయినా సరే తెప్పించేవాడు అనమాట. మధ్యలో గింజ ఉంటుంది, చిన్న గింజ, చింత అంటే చీమలా ఉంటాయి ఇట్లా తలకాయలు. చీమ కనుపులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట. అందుకని చింత అంటారు. ఒకరిగా అయితే ఏమీ లేవు, బాగున్నాయి కాయలు అయితే. చింతకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. నేను ఈ 3 ప్యాకెట్లు 50 రూపాయలు కొన్నాను. ఒక్కొక్కటి 20 రూపాయలు చెప్పాడు. ఇన్నాళ్ళు ఇంకో తక్కువ ఉండి 10 రూపాయలకి అది వచ్చి ఇప్పుడు కొన్ని ఎక్కువ ఇస్తే వేస్తున్నాం వల్ల 20 రూపాయలు కవర్ అవుతాయి. కానీ 3.20 తీసుకున్నాను. బుడ్డీస్కి అయితే తీసుకెళ్తాను, ఇప్పుడు తింటారు.